హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ నండి. ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి, కొత్తగా రన్ చేసిన వాళ్ళకి ఒకటే న్యూస్ అండి. ఇప్పుడు వాళ్ళకి వ్యూస్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, అవర్స్ కానీ, కామెంట్స్ కానీ, ఇంకేమన్నా కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ, ఏమన్నా ఇన్ఫో కానీ ఎలా వచ్చిందో రాలేదో మీకు తెలుసుకోవడానికి ఈజీగా నేను చెప్పే పద్ధతి ప్రకారంగా తెలుసుకోండి. ఓకే, టాపిక్ వెళ్ళిపోతుంది. తెలుసుకో. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయాలి కదా, ఇది యూట్యూబ్ అండి. యూట్యూబ్ ఓపెన్ చేసినాక కింద ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, అది దాని మీద ఎంటర్ చేయండి. ఇచ్చినాక ఇలా మన ఛానల్ వస్తుందండి, ఛానల్ డాష్ బోర్డ్. ఇది మన ఛానల్ అండి, ఇది మన ఛానల్ అండి, మన ఛానల్ అండి. హోమ్కి వెళ్ళిపోదాం. ఇందులో ఇవన్నీ ఉన్నాయండి: డాష్ బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, కాపీరైట్, ఎర్న్ మనీ, కస్టమైజేషన్, ఆడియో లైబ్రరీ, ఇంకోటి సెట్టింగ్స్. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ డాష్ బోర్డ్ అంటే ఇట్లా 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 వస్తుంది. చాలా డాష్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి, ఛానల్ అనేది. ఇప్పుడు నాకు కరెంట్ సబ్స్క్రైబర్స్ 833 అండి. అట్లనే సమ్మరీ, వ్యూస్ చూసా, వాచ్ అవర్స్ ఉన్నాయండి, టాప్ వీడియోస్ కూడా కనబడతాయండి. ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఇంతకుముందు జస్ట్ 16 minutes ఎగో మా కూతురిదండి. తర్వాత లేటెస్ట్ కామెంట్స్ అండి. తర్వాత ఇవి ఐడియాస్, డిస్కవర్ సంథింగ్ యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు మనకు. తర్వాత లేటెస్ట్ పోస్టెస్ ఏమేమి ఉన్నాయి కథ అని చెప్పేసి. తర్వాత పబ్లిష్ వీడియోస్, ఏమో పబ్లిష్ చేసాము ఇప్పుడు అన్నీ పబ్లిక్ చూడడానికి చూసే ఉంటారు కదా, ఆ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. తర్వాత కంటెంట్లో వీడియోస్, ఇప్పుడు మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తామో ఇక్కడ ఉంటాయండి. తర్వాత షార్ట్స్, మనము 15 seconds, 20 seconds, 1 minute ఉంటాయి కదా, అందులో ఉంటాయండి. లైవ్ అంటే ఏం 2 చేశాను అంతే. ఏ లైవ్ చేస్తే ఎంతమంది చూస్తారో, ఏం కథ, మనకు కామెంట్ ఎంతమంది ఇచ్చారని చెప్పేసి అది తెలుసుకోవడం మాత్రమే. తర్వాత పోస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ నేమ్స్ ఇచ్చాం. ప్లేలిస్ట్లో ఏం లేదు, పోడ్కాస్టర్స్ ఏం లేవు. ప్రమోషన్స్ అంటే ఇది ఒకటి ఇప్పుడు పెట్టాను కదా, అది ప్రమోషన్ చేసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి చెప్పుకోవడానికంటే. ఇక్కడ మనకు ఈ అన్లింక్ ఉంది కదా, ఇక్కడ ప్రమోషన్స్, ఇది యాక్సెస్ గూగుల్ యాడ్సెన్స్ అన్నట్టు. మనకు పిన్ పంపిస్తారు, ఆ పిన్ పంపించినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసుకోవాలండి. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనకు యాక్టివేట్ అయిపోయి మనీ వస్తాయండి. తర్వాత అనలిటిక్స్ అండి. అనలిటిక్స్లో ఏమేమి వస్తాయంటే ఇట్లా వస్తాయి: యువర్ ఛానల్ గాట్ 83,765 వ్యూస్ ఇన్ ద లాస్ట్ 28 daysలో ఇంతమంది చూసారన్నట్టు. ఈ మనకు గ్రోయింగ్ చార్ట్ అనేది. గ్రోయింగ్ ప్రజెంట్లీ వ్యూస్ లాస్ట్ 48 hours అండి. ఇవన్నీ ఏమేమి వచ్చినాయి ఏం కథ అని చెప్పి ఇట్లా ఉంటాయండి. యువర్ టాప్ కంటెంట్ ఇన్ దిస్ పీరియడ్ అండి. ఇట్లా టాప్ కంటెంట్ ఉంటాయండి. ఇవి ఇంతమంది పోస్ట్ చేశాను కదా, ఇందులో అన్నీ ఉంటాయండి. కంటెంట్లో నెక్స్ట్ కంటెంట్ చూద్దామండి. కంటెంట్లో సేమ్ గ్రోయింగ్ ఎట్లా ఉంది, ఏం కథ ఉంది అంటే, ఎలా ఏ టైంలో ఎలా వస్తుంది, ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి మొత్తం ఉంటాయండి. ఇలా చూసారా, 90%. హౌ మెనీ చూస్ టు వ్యూ చూసారు, స్వైప్ చేశారు, స్కిప్ చేశారు. తర్వాత టాప్ షార్ట్స్ అండి, టాప్ రీమిక్స్డ్ అంటే ఏం లేవు. తర్వాత ఆడియన్స్ ఎట్లా ఉంది, మనకు ఆడియన్స్ గ్రోయింగ్ ప్రజెంట్లో అయితే 1.4K అండి. మళ్ళీ ఈ గ్రీన్ ఉంది కదా, ఇది కొత్తగా చూసేవాళ్ళండి. ఇది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూడకపోయినా పర్వాలేదు.
యూనిక్ యూనిక్ వ్యూస్ అంటే 72.3K. తర్వాత వీడియోస్ గ్రోయింగ్ యువర్ ఆడియన్స్, ఛానల్ యువర్ ఆడియన్స్ వాచెస్, ఇవన్నీ పడతాయండి. ఫార్మాట్స్ యువర్ వ్యూస్ ఆన్ ఇట్లా పడతాయండి. వీడియోస్ నో బడీ వాచెస్, ఎవరు కంపల్సరీ చూస్తారండి, ఓపెన్ చేసిన వాళ్ళని కంపల్సరీగా ఎవ్రీబడి వాచెస్ అండి. షార్ట్స్ చూస్తారు, లైవ్ చూస్తారు. ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చినాయని చెప్పేసి ఇది మనకు పాయింట్ అండి. ఏ టైంలో పోస్ట్ చేస్తే బాగా వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబ్ అయినాయి అంటే ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ టైంలో బాగా 6 తర్వాత బాగా వచ్చేసాను. 6, 7, 8, 9, 10 ఈ మిడిల్నే బాగా మంది చూస్తారు, బాగా వచ్చేసినాయండి. మళ్ళీ ప్లస్ 11 o'clock కూడా చూసారు. 11, 12, 1 hour, 1 o'clock, 2 o'clock అట్లా. తర్వాత మిగతా అన్ని ఈ రేంజ్లో బాగా చూసారండి. ఇది మనకు యాక్చువల్గా చార్ట్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో మనం పోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం తెలుసుకోవడానికి. సో దాని ప్రకారంగా మనం కూడా ఫాలో అప్ అయితే డైలీ చాలా వస్తాయండి. ఈ వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్ అండి. నాట్ సబ్స్క్రైబర్స్ ఏమో 92.1 అండి. సబ్స్క్రైబర్ ఏమో 7.9% మంది చూసారండి. ఏ కంట్రీ వాళ్ళు చూసారంటే ఎక్కువ ఇండియా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. యూఎస్ఏ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు చూస్తున్నారు. కువైట్లో లేరు, మనకు బంగ్లాదేశ్లో కూడా లేరు. యునైటెడ్ కింగ్డమ్ అయితే మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. తర్వాత ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏం కదా అంటే మేల్ ఎక్కువ మంది చూస్తున్నారండి. మేల్ ఎక్కువ మంది చూస్తున్నారు. 25%, 34% మధ్యలో ఏజ్ వాళ్ళు బాగా చూస్తున్నారు. 35, 44, 25% అలా చూస్తున్నారు. అంటే సబ్ టైటిల్ అంటే ఏం ఇవ్వలేదు, 99.1 నో సబ్ టైటిల్ అండి. తర్వాత ఇన్స్పైరేషన్ అంటే వంటలను బట్టి ఇన్స్పైర్ చేసి ప్రిపేర్ అయ్యానండి ఫుడ్ గురించి. తర్వాత కమ్యూనిటీ అంటే ఇక్కడ కామెంట్స్, మెన్షన్స్, పబ్లిష్డ్ షుడ్ హ్యావ్ రెస్పాండెడ్. కామెంట్స్ ఎవరు చేశారు, మంచిగా చేశారా, బ్యాడ్ చేశారా అని చెప్పి చూసుకోవడానికి అండి. ఇంకోటి ఛానల్ సబ్ టైటిల్ అని నేమ్ ఇవ్వలేదు. ఇంకోటి కాపీరైట్ కూడా మనకు ఏం రాలేదండి. తర్వాత స్టార్ట్ ఎర్న్ మనీ. ఇప్పుడు నేనైతే ఎలిజిబుల్ ఉన్నాను, ఎలిజిబుల్ కాలేదు. ఎలిజిబుల్ విత్ యాక్టివ్ స్ట్రైక్స్ అనేది ఆఫ్టర్ యూ అప్లై ఉంది కదా, తర్వాత అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సూపర్స్, షాపింగ్స్, మెంబర్షిప్స్. తర్వాత ఎలిజిబిలిటీ ఇది అయిపోయింది. ఫస్ట్ ఎలిజిబుల్ అయిపోయింది, సెకండ్ ఎలిజిబుల్ ఉంది. కంటిన్యూ షార్ట్ ఫీడ్స్, సెకండ్ ఎలిజిబుల్ ఉంది. అది అయిపోయినాక 1000K అయిపోయినాక 1K అయిపోయినాక మళ్ళీ ప్లస్ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ కావాలండి. ఇంకోటి 10 million షార్ట్ వ్యూస్ కావాలండి. అప్పుడు మనకు ఏమైనా మనీ వస్తే ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత కస్టమైజేషన్ అంటే ఏం లేవండి, మనం యూఆర్ఎల్ అవి ఇవన్నీ ఇచ్చుకోవచ్చు, అది అవసరం లేదండి. తర్వాత ఆడియో లైబ్రరీ అండి. మన ఇక్కడ ఆడియో లైబ్రరీ అదే అండి. ఇక ఆడియో లైబ్రరీలో మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తాం సాంగ్ అని చెప్పేసి చెప్పుకోండి మాత్రం. సెట్టింగ్స్ జనరల్ అంటే $US గురించి చెప్తుంది. ఇది బేసిక్ సెట్టింగ్స్, ఫీచర్స్, ఎలిజిబిలిటీ ఇవన్నీ మనం ఆప్షన్స్ ఉంటాయి, అవి చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి అంటే లేదు. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అని గూగుల్ యాడ్స్ అకౌంట్ లింక్ అకౌంట్ ఇంకా రాలేదండి, మనకు అకౌంట్ లింక్ రాలేదండి. తర్వాత ఈ స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి ఎనేబుల్ చేసేస్తాను. ఇంకోటి ఎలిజిబుల్ కాలేదు అది. ఇంకా ఎప్పుడు ఎలిజిబుల్ అవుతుంది అంటే మనకు యాడ్సెన్స్ కీ వచ్చినాక అప్పుడు ఎలిజిబుల్ అవుతుందండి. అప్లోడ్ డిఫాల్ట్స్ అంటే ఏం లేదంటే పర్మిషన్స్ ఇంకా మనకు నేనే ఓనర్ అండి. తర్వాత కమ్యూనిటీ గురించి ఏం ఇవ్వలేదండి మనకు. కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్ అంటే ఆన్ చేసుకోవాలండి. మెసేజ్ ఇన్ యువర్ లైవ్ చాట్ అంటే హోల్డింగ్ ఇనాపరేటివ్ చాట్ విషయం అది మా అవసరం లేదంటే రాలేదు మనకు. క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అంటే ఇది కూడా మనం ఇప్పుడు యూజ్ చేయలేదు. ప్రమోషన్స్ అంటే ఇంకా నేను చెప్పిన కదా గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఇంకా లింక్ రాదు మనకు. లింక్ వస్తే అప్పుడు ఈ యాడ్సెన్స్ వెళ్ళేసి
లింక్ మీద క్లిక్ ఇచ్చేసుకొని తర్వాత ఆ వాళ్ళు కోడ్ ఇస్తారు, గూగుల్ వాళ్ళు మనకు యూట్యూబ్ వాళ్ళు కోడ్ ఇస్తారు అన్నట్టు. ఆ కోడ్ ద్వారా మనం లింక్ కావాలండి. తర్వాత అగ్రిమెంట్స్ ఇవంటే ఏం లేదు. తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు, లేకుంటే సేవ్ చేసుకోవచ్చు అండి. సేవ్ చేసుకున్నాను. ఇది అండి మనకు వైటీ స్టూడియో వాళ్ళు మనకు ఇచ్చిన బెనిఫిట్స్. అంటే ఇలాంటి మీ యూట్యూబ్లో కామెంట్స్, లైక్స్, వ్యూస్, అవర్స్, ఏది టాప్ మోస్ట్ ఉంది అన్నీ చెప్పుకోవడానికి మాత్రమే ఈ వైటీ స్టూడియో అండి. ఇది మనకు చాలా బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ప్లీజ్. ధన్యవాదాలు అండి. ప్లీజ్ అండి.